హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీమవరం హోమ్‌మేడ్ కేక్స్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ నేను 50 కప్ కేక్స్ అయితే చేస్తున్నాను. ముందుగా నేను ఒక ప్లాస్టిక్ బౌల్‌ని తీసుకున్నాను బ్యాటర్‌ని రెడీ చేయడానికి. కప్ కేక్ బ్యాటర్ కోసం ఒక కప్ అయితే నేను ప్రెమిక్స్‌ని తీసుకున్నాను. వెనిల్లా ప్రెమిక్స్‌ని. నేను యూజ్ చేస్తున్న ఈ ఒక కప్ వచ్చేసి 250 గ్రామ్స్. నా దగ్గర ఇలాంటిది ఇంకో కప్ కూడా ఉంది. అదొచ్చేసి నాకు 240 గ్రామ్స్. కానీ నేను ఎప్పుడూ కూడా కేక్ చేయటానికైతే 250 గ్రామ్స్ ఉన్న కప్‌నే తీసుకుంటాను. సపోజ్ నేను హాఫ్ కేజీ కేక్ చేయాలి అంటే 250 గ్రామ్స్‌తో ఒక కప్ వెనిల్లా ప్రెమిక్స్‌ని అయితే తీసుకుంటాను. ఇప్పుడు కప్ కేక్స్‌కి కూడా సేమ్ అదే మెజర్‌మెంట్‌తో 250 గ్రామ్స్ వెనిల్లా ప్రెమిక్స్‌ని తీసుకున్నాను. వాటర్ మెజర్‌మెంట్ వచ్చేసి నేనేమీ చెప్పను. ఎందుకు అంటే ఒక్కో కంపెనీ ప్రెమిక్స్‌కి వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. కొంచెం వాటర్ అనేది తక్కువ కూడా పడుతుంది. నేనైతే నాకు ఎంతైతే వాటర్ కావాలో ఆ వాటర్‌ని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను. బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉన్నంత వరకు వచ్చేలా మిక్స్ చేసుకున్నాను. మరీ థిక్‌గా కాకుండా మరీ వాటర్‌లా కాకుండా బ్యాటర్ అనేది మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేను స్ట్రాబెర్రీ కప్ కేక్స్ అయితే చేస్తున్నాను కాబట్టి దీంట్లో కొంచెం స్ట్రాబెర్రీ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. ఎసెన్స్‌ని యాడ్ చేసుకున్నాక కొంచెం నేను ఒక మినిట్ కోసం కలుపుకొని నేను ముందుగానే బటర్‌ని అయితే మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ బటర్ ఒక్క స్పూన్ బటర్‌ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ప్రెమిక్స్ యూజ్ చేసి కేక్స్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. హెవీగా ప్రాసెస్ ఏమి అనిపించదు మీకు. టైం కూడా ఎక్కువగా ఏమి పట్టదు. ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమి ఎక్కువగా అవసరం లేదు. ఆల్రెడీ దాంట్లో అన్నీ మిక్స్ చేసి ఉంటాయి. మనం కొంచెం వాటర్ అండ్ ఆయిల్ లేదా బటర్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ప్రెమిక్స్ యూజ్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా ఒక పాప ఉంది. తనతో పాటు ఇంకా టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఇటు నా వర్క్ కూడా చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి నేను ప్రెమిక్స్‌ని అయితే యూజ్ చేస్తాను. బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను వెయిట్ చూడడానికి అని చెప్పేసి వెయిట్ స్కేల్ అయితే తీసుకున్నాను. అలాగే కప్ కేక్స్ కోసం అని చెప్పేసి నేను 10 కప్స్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్క కప్‌లో 30 గ్రామ్స్ అనేది బ్యాటర్ వేసుకుంటున్నాను. 30 గ్రామ్స్ బ్యాటర్ అనేది వేసుకుంటే మనకి కేక్ బేక్ అయ్యేసరికి పై వరకు వచ్చేస్తుంది. కాబట్టి నేను మీకు కరెక్ట్‌గా మెజర్‌మెంట్‌తో చూపిస్తున్నాను. 30 గ్రామ్స్ అయితే తీసుకోండి. ప్రతి కప్ కూడా నేను 30 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. అయితే అటు ఇటుగా 1 గ్రామ్ తక్కువ గాని, 1 గ్రామ్ ఎక్కువ గాని అవ్వచ్చు. కానీ నేను ఖచ్చితంగా అయితే 30 గ్రామ్స్ తీసుకోవడానికైతే ట్రై చేస్తున్నాను. మీరు కూడా నాలా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఒక కప్ ఎక్కువగా కాకుండా, తక్కువ కాకుండా ఇలా వెయిట్ స్కేల్ అయితే యూజ్ చేసి వెయిట్‌ని అయితే చూస్తూ బ్యాటర్‌ని అయితే వేసుకోండి. అప్పుడు మీకు కేక్ అనేది మరీ హెవీగా కాకుండా ఈవెన్‌గా కప్‌కి సరిపోయేలా అయితే బేక్ అవుతుంది. ఒక కప్ ప్రెమిక్స్‌తో నాకు 10 కప్ కేక్స్ అయితే అయ్యాయి. నాకు టోటల్‌గా 50 అయితే కావాలి. అందుకని చెప్పేసి నేను మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో బ్యాటర్‌ని అయితే మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇన్ని కప్ కేక్స్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నాకు 10K అనేది కంప్లీట్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను ఈ కప్ కేక్స్ అనేవి చేస్తున్నాను. ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఈ కప్ కేక్స్ అనేవి చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్‌తో నాకైతే 10K అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నన్ను ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు కొంచెమైనా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్ట్రాబెర్రీ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా బేక్ ఒకటే చేసుకోవాలి. నేను టోటల్‌గా 50 కప్ కేక్స్ అయితే అనుకున్నాను. దాంట్లో 25 స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇంకా 25 చాక్లేట్ ఫ్లేవర్ అయితే అనుకున్నాను. ఇంకా స్ట్రాబెర్రీ అయితే 25 కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఇంకా బేక్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన 25 కప్ కేక్స్ కోసం నేను చాక్లేట్ బ్యాటర్‌ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా నేను 2 కప్స్ వెనిల్లా ప్రెమిక్స్‌ని తీసుకున్నాను. దీంట్లో నుండి నేను 2 టైమ్స్ అయితే పావు కప్ వెనిల్లా ప్రెమిక్స్‌ని తీసేసాను. ఒక కప్‌కి ఒక పావు కప్ చొప్పున 2 కప్స్‌కి 2 టైమ్స్ అయితే వెనిల్లా ప్రెమిక్స్‌ని అయితే తీసేసాను. ఇప్పుడు నేను దాంట్లోకి పావు కప్ కోకో పౌడర్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలా 2 టైమ్స్ యాడ్ చేసుకున్నాను. ఈ 2 ఇంగ్రీడియెంట్స్ కూడా బాగా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకుంటున్నాను. ఇంట్లో ఎప్పుడో ఒకసారి కేక్ బేక్ చేసుకునే వాళ్ళకి 2 ఫ్లేవర్ ప్రెమిక్స్ తీసుకోవడం అంటే కష్టం. అందుకని చెప్పేసి నేను వెనిల్లా ప్రెమిక్స్‌తోనే చాక్లేట్ కేక్ కూడా ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు నేను కప్ కేక్స్‌కి బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో సేమ్ మెథడ్‌లో వెనిల్లా చాక్లేట్ కేక్ బేస్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ బ్యాటర్‌ని అయితే కలుపుకుంటున్నాను. ఈ బ్యాటర్ కూడా సేమ్ అంతేనండి. మరీ హెవీగా వాటర్‌లా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. 2 కప్ ప్రెమిక్స్‌కి నేను 2 టేబుల్ స్పూన్ బటర్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. బటర్‌ని యాడ్ చేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
దీంట్లో ఇప్పుడు మనం ఎలాంటి ఎసెన్స్‌ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కోకో పౌడర్‌ని అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి దాంతోనే మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెయిట్ స్కేల్ తీసుకొని సేమ్ ప్రాసెస్‌లో 30 గ్రామ్స్ వెయిట్‌తో చాక్లెట్ కప్ కేక్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను. కప్ కేక్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన బ్యాటర్‌ని నేను ఇలా సిలికాన్ స్పాచులా తీసుకొని దాంతో బ్యాటర్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను. ఈ సిలికాన్ స్పాచులా అనేది మనకి బ్యాటర్ అసలు వేస్ట్ అవ్వకుండా అయితే మొత్తం తీసుకునేలా యూజ్ అవుతుంది. కప్ కేక్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే బేక్ చేసుకోవాలి. ముందుగానే నేను ఓవెన్‌ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. నేను బ్యాటర్‌ని మిక్స్ చేసుకునేటప్పుడు ముందుగా ఫస్ట్ చేసే పని ఏంటి అంటే ఓవెన్‌ని ప్రీహీట్ చేసి పెట్టుకుంటాను. ఫ్యాన్ ఆన్ రాడ్స్ ఆన్ మోడ్‌లో 180 డిగ్రీస్‌కి పెట్టి 40 మినిట్స్ అయితే ఈ కప్ కేక్స్ అన్నీ కూడా 2 టైమ్స్ బేక్ చేసుకున్నాను. ఈ కప్ కేక్స్ అన్నీ కూడా నాకు సేమ్ పేస్ట్రీ అది తింటే ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలని చెప్పేసి ఫస్ట్ నేను షుగర్ సిరప్‌తో అయితే మాయిస్ట్ చేసుకుంటున్నాను అన్నీ కూడా. తర్వాత చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను కప్స్ అన్నిట్లోనూ. ఇలా మాయిస్ట్ చేసుకొని సిరప్ యాడ్ చేసుకొని తింటే మాత్రం చాలా బావుంటుంది. ఫస్ట్ మనం టీ తాగడానికి బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న గ్లాసెస్‌లో టీ ఇస్తారు కదా! అలాంటి టీ కప్స్ తీసుకొని కప్ కేక్స్ అనేవి చేసి ఈచ్ వన్ 10 రూపీస్‌కైతే ఇక్కడ సేల్ చేసేదాన్ని. అలానే నా బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాను. ఈ కప్ కేక్ మౌల్డ్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఆ గ్లాసెస్ అనేవి కొంచెం ప్రైస్ తక్కువగానే ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఈచ్ వన్ కూడా 10 రూపీస్‌కి అయితే సేల్ చేసేదాన్ని. నాకు మైండ్‌లో ఏ డిజైన్ అయితే వస్తుందో అలా ఏదో ఒక డిజైన్ అయితే వేసేసాను కప్ కేక్స్‌లో.
చాక్లెట్ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటినైతే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ నేను బేక్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ కప్ కేక్స్‌ని కూడా సేమ్ ప్రాసెస్‌లో షుగర్ సిరప్‌తో బాగా మాయిస్ట్ చేసుకుంటున్నాను. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కప్ కేక్స్ కాబట్టి నేను స్ట్రాబెర్రీ క్రష్‌నైతే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. కానీ నాకేంటంటే సేమ్ నీలా కప్ కేక్స్ సేల్ చేసినప్పుడు పిల్లలందరికీ కూడా కప్ కేక్స్ అనేవి చాలా బాగా నచ్చేవి. అందుకని చెప్పేసి సేమ్ ప్రాసెస్‌లో అయితే ఇప్పుడు నేను 10,000 రీచ్ అయినందుకు కూడా ఇలానే చేసి కిడ్స్ ఆర్ఫనేజ్ ఉంటుంది కదా! దాంట్లో ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి సేమ్ ప్రాసెస్‌నైతే కంటిన్యూ చేస్తున్నాను. చాక్లెట్ కప్ కేక్స్‌నైతే ఎలా అయితే డిజైన్ చేసుకున్నానో విప్పింగ్ క్రీమ్‌తో ఇప్పుడు వీటిని కూడా నేను సేమ్ ప్రాసెస్‌లో డెకరేట్ చేసుకుంటున్నాను. పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో. నా వాయిస్ కనుక మీకు స్లోగా అనిపిస్తే పాప అనేది పడుకుంటుంది. ఇంకా గట్టిగా అయితే నేను మాట్లాడలేను. నా ఈ కప్ కేక్ రెసిపీ మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.